హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు జనవరి 26 అంటే మన రిపబ్లిక్ డే. మన దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. మనం స్వేచ్ఛగా ఉండాలని, స్వేచ్ఛగా బతకాలని మన దేశం కోసం ఎంతోమంది పోరాడారు. అందులో మహాత్మా గాంధీ గారు, అలాగే జవహర్లాల్ నెహ్రూ, ఎంతోమంది ఉన్నారు. అల్లూరి సీతారామరాజు గారు, ఇలా ఎంతో గొప్పవారు మన కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనకి స్వతంత్రాన్ని అందించారు. అందుకు మనం గర్వపడాల్సి ఉంది. ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే, ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే వారు ఇచ్చిన మనకి ఈ స్వతంత్ర దినోత్సవం వలన. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 76 సంవత్సరాలు మన భారతదేశము ఎన్నో ఒడుకుదొడుకులు కట్టుకొని ఇప్పుడు వరకు ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది. దీనికి ఎంతోమంది గర్వించదగినవి అనుకుంటున్నాం. ఇప్పుడు జనవరి 25వ తేదీన జమ్మూ కాశ్మీర్ వరకు వందే భారత్ని ప్రవేశపెట్టారు. ఇది దేశానికి ఎంతో గర్వకారణం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది ఒక టూరిస్ట్ ప్రదేశంగా మనము తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది ఎంతో ఆహ్లాదకరమైన, మంచి వాతావరణం కలిగిన ప్రదేశం. స్విట్జర్లాండ్, అమెరికా, రష్యా అనేదే కాకుండా మన ఇండియాలో కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ ఉందని, అది జమ్మూ కాశ్మీర్ అని అందరూ గర్వపడే విధంగా జమ్మూ కాశ్మీర్ని మనము టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేసుకోవాల్సినది ఎంతైనా ఉన్నది. ఈరోజు NH7 నేషనల్ హైవే 44 ఓపెన్ చేయబడుతుంది. దానివల్ల జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రహదారులు విస్తరించబడి భారతదేశం అభివృద్ధిలో ఎంతో ముందుకెళ్తుంది. దీనికి ఎంతో గర్వించదగినది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అన్నారు. ఇప్పుడున్న నినాదం ఏమంటే, దేశం అంటే ఇండియన్స్ కాదు, దేశం అంటే ఇండియన్ టెక్నాలజీ అనే విధంగా ఇండియా అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాము. మన దేశం ఇంకా రైల్వేస్లో కానీ, అలాగనే రోడ్డు విస్తరణలో కానీ, అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్క విషయంలో చైనాను, రష్యాను, అలాగే అమెరికాను పోటీగా తీసుకొని ఇంకా ఎదుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందుకనే మన దేశము విద్యా వ్యవస్థలో కానీ, ప్రతి ఒక్క విషయంలో, GDP రేట్లో కానీ, ప్రతి ఒక్క విషయంలో మన భారతదేశము ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరొకసారి 76వ సంవత్సర రిపబ్లిక్ డే విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే చెప్తున్నాను. జై హింద్.